పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరియర్లో స్పెషల్ మూవీ ఖుషి. ఇది ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా సూర్య మూవీస్ బ్యానర్పై తెరకెక్కింది. ఈ సినిమాకి డైరెక్టర్ ఎస్జే సూర్య. ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్లు రీమేక్ మూవీ కాదు. వాస్తవానికి ఈ కథను ఎస్జే సూర్య ముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. బద్రీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో కాస్త లేట్ అయింది. వాస్తవానికి ఇది మొదట పవన్ కళ్యాణ్ గారితో తీసిన తర్వాతనే తమిళ్లో అజిత్తో కానీ లేదంటే విజయ్తో సినిమా చేయాలని ఏఎం రత్నం గారు ప్లాన్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడంతో ఈ సినిమాని మొదట తమిళ్లో తెరకెక్కించారు. విజయ్ హీరోగా, జ్యోతిక హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఖుషి మూవీ సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ ఈ సినిమా. ఈ సినిమాలో ఏఎం రత్నం 2 సాంగ్స్ రాశాడు. అలాగే అబ్బాస్ టైర్వాలా ఈ సినిమాలో ఒక అద్భుతమైన సాంగ్ రాశాడు. అదే హిందీ సాంగ్ ఏ మేరా జహా అనే సాంగ్ అబ్బాస్ టైర్వాలా రాశారు. ఇక ఈ సినిమాకి కెమెరామెన్ పిసి శ్రీరామ్, ఆయన అద్భుతంగా తీశాడు. అందుకే విజువల్స్ చాలా గ్రేట్గా, చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ ఖుషి సినిమాలో. అలాగే ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా రేణుదేశాయ్ గారు పనిచేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసుకునే హుడీలు అప్పట్లో చాలా ఫేమస్. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత యూత్లో చాలా పెద్ద ట్రెండ్ అయింది ఈ హుడీలు. ఇక ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు హీరోగా మాత్రమే కాకుండా స్టంట్ కొరియోగ్రాఫర్గా, అలాగే డాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. డాన్స్ కొరియోగ్రాఫర్గా అమ్మాయే సన్నగా, అలాగే గజ్జగల్లు మన్నాదిరో అనే 2 సాంగ్స్కి పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి. అదంతా కంపోజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారి. అప్పట్లో ఇది ఒక పెద్ద ట్రెండ్. అందుకే పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రఫీ అంటే స్టంట్ కొరియోగ్రఫీ చూసి చిరంజీవి గారు డాడీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి చేత స్టంట్ కొరియోగ్రఫీ కూడా చేయించారు. ఇక ఈ సినిమా మరో రికార్డ్ ఏంటంటే అప్పటి వరకు అత్యధిక కలెక్షన్ చేసిన 2వ సినిమాగా రికార్డులోకి ఎక్కింది. 23 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అలాగే 101 థియేటర్లో 50 రోజులు ఆడగా 79 థియేటర్లో శతదినోత్సవాన్ని కంప్లీట్ చేసుకుంది. అలాగే 8 కేంద్రాలలో ఈ సినిమా 175 రోజులు ప్రదర్శింపబడింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్టైలిష్గా కనబడడమే కాకుండా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. ఇక ఆయనకు తోడు భూమిక కూడా నువ్వా అంటే నేనా అన్నట్టు ఇద్దరు పోటీపడి యాక్టింగ్ చేశారు. ఇక మణి శర్మ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. అలా ఈ ఖుషి మూవీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ ఏప్రిల్ 27వ తేదీ.